నమస్తే, వెల్కమ్ టు చేతన న్యూస్. నేను ఉద్దండం చంద్రశేఖర్. కలకత్తాలో మహిళా డాక్టర్పై జరిగిన అత్యాచారం, హత్యను నిరసిస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో జూనియర్ డాక్టర్లు, మెడికోలు తీవ్ర నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రాణాలను రక్షించే వైద్యులను రక్షించాలని డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీ నుంచి కోర్టు చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చి ధర్నా నిర్వహించారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చట్టాలను అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో వైద్యులు, జూనియర్ డాక్టర్లు, మెడికల్ కళాశాల విద్యార్థులు, నర్సులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఢిల్లీలో నిర్భయ, హైదరాబాద్లో ప్రియాంక, కోల్కతాలో మరో మహిళా డాక్టర్ అత్యాచార పర్వంలో సమితులయ్యారు. కేవలం డాక్టర్లే కాదు, గిరిజన స్త్రీలు, అట్టడుగు వర్గాల మహిళలు, 3 ఏళ్లలోపు పిల్లలు, ఇంకా ఇలా చెప్పాలంటే ఏడాది కూడా నిండని పసికందులను కూడా వదలడం లేదు. 60 నుండి 70 ఏళ్ల వృద్ధులు కూడా పసిపిల్లలను కాటు వేస్తున్నారు. నిత్యం ఇలా అత్యాచార భారతం దర్శనమిస్తూనే ఉంది. దేశంలో 86 అత్యాచార ఘటనలు ప్రతిరోజు సంభవిస్తున్నాయి. అంటే దేశంలో మహిళల భద్రత ఎంత దైన్యంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏదైనా ఒక ఘటన జరగగానే మనం నిరసన ర్యాలీలు తీస్తూనే ఉన్నాం. తీవ్రమైన ఆగ్రహాన్ని నాగరిక సమాజం వెల్లడిస్తూనే ఉంది. అలాంటి నేపథ్యమే మళ్లీ పునరావృతమైంది. దేశమంతా డాక్టర్లు తమ నిరసనలను ప్రకటిస్తున్నారు. దేశవ్యాప్తంగా ర్యాలీలు హోరెత్తిస్తున్నాయి. 24 గంటల పాటు వైద్య సేవలు నిలిపివేయాలని జాతీయ స్థాయిలో మెడికల్ అసోసియేషన్ చేసిన తీర్మానాన్ని భారతదేశమంతా స్వీకరించింది. అందుకే దేశంలో వైద్య సేవలు నిలిచిపోయి వైద్యులందరూ రోడ్లపై కనిపించారు. ఎక్కడ చూసినా డాక్టర్లు నినాదాలు చేస్తూ తమ వృత్తిలో వస్తున్న అనేక రకాల సమస్యలను ప్రభుత్వానికి ఈ సందర్భంగా విన్నవించే ప్రయత్నం చేశారు. డాక్టర్లను ఇలా చంపడం ఘోరమైన అవమానంగా భావిస్తూ నిత్యం వైద్య వృత్తిలో అనేక వేధింపులు ఎదుర్కొంటున్నామని, తమకు రక్షణ కల్పిస్తూ డాక్టర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తేవాలని వైద్యులు నినాదాలు చేశారు. కోల్కతా ఆసుపత్రిలో సామూహిక అత్యాచారానికి గురై మృతి చెందిన వైద్యురాలికి తమ సంతాపాన్ని తెలపడంతో పాటు వైద్య వృత్తికి భద్రత కల్పించాలని డాక్టర్లు కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే సూర్యాపేటలో వైద్యుల ర్యాలీ జరిగింది. ఎప్పుడో చెప్పారు, ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయతత్వం, నరజాతి చరిత్ర మొత్తం దరిద్రుల్ని కాల్చుకు తినటం, బలవంతులు బలహీనులని బానిసలుగా చేయటం, ఇవే ఇప్పుడు జరుగుతుంది. కాకపోతే అప్పుడు భూస్వాముల వల్ల జరిగితే ఇప్పుడు రాజకీయ నాయకుల వల్ల జరుగుతోంది. ఇప్పుడు కల్కటాలో జరిగిన ఘటన చెప్పడానికి నాకు సిగ్గుగా ఉన్నా సిగ్గు విడిచి మీ అందరికీ చెప్తున్నాను. మీ ద్వారా ఈ సమాజం అంతా కూడా ఒకసారి తలుచుకొని ఇది జరగటం మంచా చెడా అని ఆలోచించుకోవాలి. ఒక డ్యూటీ డాక్టర్ గారిని డ్యూటీ చేస్తున్న టైంలో అర్ధరాత్రి వారిని ఒక 20-30 మంది గూండాలు గ్యాంగ్ రేప్ చేశారు. అంటే డ్యూటీ డాక్టర్ గారు దేవాలయంగా భావించే వారి ఇల్లులాగా భావించే హాస్పిటల్లోనే గ్యాంగ్ రేప్ చేసి, ఆ గ్యాంగ్ రేప్ కూడా ఎట్లా చేశారంటే వాళ్ళ తన 2 కాళ్ళు ఒక గీతలాగా వచ్చినాయి, కాళ్ళు ఇరిగిపోయినాయి, ఒళ్ళంతా రక్తమైంది, కళ్ళ గుడ్లలోకి ఒత్తి చంపేశారు. అంటే దీని అర్థం ఏంటంటే సమాజంలో రాక్షసులు పెరిగిపోతున్నారు. ఈ రాక్షసులకు వెన్నుదన్నుగా రాజకీయ నాయకులు ఉన్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేకుండా చెప్తున్నారు. ఆ హత్య జరిగిన గంట సేపటికి తూతూ మంత్రంగా ఎవరో ఒకళ్ళని వీరే హంతకుడు అని చెప్పి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఆ రోజు అక్కడున్న డాక్టర్లందరూ, పీజీలందరూ ధర్నాకి వెళ్తే ఆ పీజీల మీద అక్కడున్న అధికార పార్టీకి సంబంధించిన ఒక 1000 మంది గుండాలు కనపడ్డవాడిని కనపడ్డట్టు మీరు నోరు మూసుకుంటారా, ఇది సమాజంలో పైకెళ్లకుండా చూస్తారా అంటే రాజకీయాలకు అహంకారం, అధికారం మా చేతిలో ఉంది కదా, వీళ్ళు డాక్టర్లే కదా, వీళ్ళు ఏం చేసినా కూడా మన కింద పడుంటారు, వీళ్ళలో ధైర్యం ఎక్కడిది, వీళ్ళు చావు చచ్చిపోయిందని అనుకుంటున్నట్టుంది. అందుకనే కనపడ్డ ప్రతి డాక్టర్ని కొట్టారు. ఆ డాక్టర్లు అయినా వారు వారి వెన్ను చూపకుండా వారు హాస్పిటల్లోకి వెళ్ళి ధర్నా చేస్తున్నారు. ఇది చూసిన కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఆ ఎంక్వైరీ చేసిన మరుక్షణం మళ్ళీ కొన్ని వేల మంది ఆ హాస్పిటల్ మీద దాడి చేసి, అంటే అక్కడున్న సాక్ష్యాధారాలు ఎవరికి తెలియకూడదు,
అనే ఒకే ఒక ఆలోచనతోటి ఆ సాక్ష్యాలన్నింటినీ కూడా నాశనం చేశారు. దీనికి తోడు తగుదురమ్మా అని అక్కడున్న హెల్త్ మినిస్టరు, అక్కడ ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టరు 3 శాఖలు ఏ వ్యక్తి దగ్గర అయితే ఉన్నాయో ఆ వ్యక్తి వచ్చి ధర్నా చేసి సిబిఐని ఏమంటుందంటే హంతకులని 2 రోజుల్లో ఉరిదీయండి అని ముఖ్యమంత్రిని అడుగుతుంది. అంటే మీరేమన్నా చేతులు కట్టేసుకొని కూర్చున్నారా? డాక్టర్లు ప్రాణాలు చంపితే ఒక గొర్రె పిల్లల ప్రాణాలు చంపినట్టు అంత విలువ లేకుండా పోయినయ్యా అని నేను అనుకుంటున్నాను. ఇక్కడున్న ప్రతి డాక్టర్ కి, ఈ వీడియో చూస్తున్న ప్రతి మనిషికి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మీరు ఆ డాక్టర్ ని ఒక బాధితురాలుగా చూడకండి. ఆ డాక్టరు అక్కడ జరుగుతున్న అసమానతలను చెప్పే ఒక అరుణ క్రాంతిలాగా చూడండి. ఆ డాక్టర్ యొక్క అస్థికలు ప్రతి ఊర్లో మీ చుట్టూ ఉన్న సమాజానికి తెప్పేటట్టు చేయండి. అటువంటి అన్యాయం మళ్ళీ ఏ ఊర్లో జరగకుండా మీరందరూ చూసేటట్టు మీ చుట్టూ ఉన్న సమాజానికి తెలియజేయండి. ఆ డాక్టర్ బాధలని మీ ప్రతి గుండెలో ఆవాహన చేసుకోండి. మీ చుట్టూ ఉన్న మనుషులకు చెప్పండి. చూడండి, ఇట్లాంటి రాక్షసులు, ఇట్లాంటి రాజకీయ నాయకులు మన సమాజంలో ఉన్నారు. మీరంతా పోరాడితే గానీ మనం ఇట్లాంటి రాజకీయ నాయకుల నుంచి దూరం కాలేము. అట్లాంటి రాజకీయ నాయకులు అక్కడే కాదు, అధికారం దురహంకారం ఉన్న రాజకీయ నాయకులు మన చుట్టుపక్కల ఉన్నారు. రాజకీయం అనేది ప్రజలకు సేవ చేయడానికి, ప్రజలకు మంచి చేయడానికి కానీ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల్ని బానిసలుగా చేసి ప్రజల్ని బండబూతులు తిట్టి ప్రజల్లో ఉన్న వర్గాలంతా నాశనం చేయడానికి కాదు. ఇప్పటికైనా రాజకీయ నాయకులందరికీ హెచ్చరిస్తున్నాము, తస్మాత్ జాగ్రత్త. మీరు ప్రజాస్వామ్యం నడిపినంత వరకే ప్రజలందరూ మిమ్మల్ని హర్షిస్తారు. లేకపోతే మీరు అగ్నిగుండంలో మాడి మసైపోయినట్టు ప్రతి ఒక్కళ్ళు మసైపోతారని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నాను. ఇది మెడికోల సమస్య కాదు, మహిళల సమస్య. మహిళలు సమాజంలో భాగమే. ఈ సమాజాన్ని మనమే మార్చుకోవాలి. లేదంటే ఇలాగే మహిళలు అవమానాలు, అత్యాచారాల పాలై మరణిస్తూనే ఉంటారు. దేశవ్యాప్తంగా 10 నిమిషాలకో అత్యాచారం. ఇది నేర గణాంకాలు తేల్చిన విషాదం. చాలా వరకు సర్కారు గణాంకంలోకి ఎక్కని సంఘటనలు దేశంలో అనేకం ఉన్నాయి. ఇటీవల కోల్కతాలో జరిగిన వైద్యురాలిపై అత్యాచారం, హత్య నేపథ్యంలో దేశంలో ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. సూర్యాపేటలో పలువురు మహిళా సంఘాల ప్రతినిధులు ఈ ఘటనపై తమ నిరసన స్వరాన్ని వినిపించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడుతూ ఉన్నారు. కానీ ఈ ఘటనలన్నిటికీ ఉక్కుపాదంతో అణగదొక్కకపోతే రోడ్డు మీద నడిచే పరిస్థితి ఈ దేశంలో లేదు. ఇప్పటికే బయటికి వెళ్ళినటువంటి మహిళలు ఇంటికి చేరుకునే విధంగా లేదు. ఈ చీకటి జీవితంలోకి నెట్టివేయబడుతున్నటువంటి మహిళల యొక్క జీవితాలను ఈ దేశ పౌరులుగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ రక్షణ కల్పించాలి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కానీ హైదరాబాదు నడిబొడ్డున్న దంత డాక్టర్ అయినటువంటి ఆమెను ఒక మేధావికి వర్గానికి సంబంధించినటువంటి గౌరీ శంకర్ లాంటి వారిని కూడా ఇలాంటి హత్యలకే పాల్పడ్డారు. కానీ కులాలు, మతాలు ఎలాంటి తేడా లేకుండా, వయసుతో పరిమితం లేకుండా సంవత్సరం బిడ్డ, 6 నెలల బిడ్డ, 2 నెలల బిడ్డ, 3 సంవత్సరాల బిడ్డ, 20, 25, 70, 80 దేనికి కొలమానం లేకుండా మానభంగాలకు, లైంగిక వేధింపులకు, హింసలకు గురవుతూ ఉన్నారు. ఎక్కడ రక్షణ, ఎక్కడ ఈ చట్టాలు అని ఈరోజు ప్రశ్నలు పొంకాలుగా మహిళలు బయటికి వచ్చి వాళ్ళంటే భయపడరా? వాళ్ళని ఎలా భయపడిస్తారు? వాళ్ళు ఎలా మంచి రంగాలలో బయటకు వస్తారు? అందరం ఆలోచించాలి. ఆ మగవాడిని కొన్న మృగాన్ని కన్నా తల్లి కూడా ఆడదే. వాడికి కూడా ఒక చెల్లి ఉంది, వాడికి కూడా ఒక అమ్మ ఉంది. అది ఆలోచన వచ్చినట్టయితే ఇలాంటి అకృత్యాలు జరగకుండా ఉంటాయి. ఈరోజు మహిళలు తన ఆడపిల్లని మనం అనుకుంటాం ధైర్యంగా పెంచాలి, ధైర్యంగా ఒంటరిగా పంపాలి అనుకునే ఈ రోజులలో కూడా అనుకొని బయటకు వస్తున్న ఈ రోజులు ఇలాంటి అకృత్యాలు జరిగినట్టే మళ్ళీ వెనక్కి ఒక అడుగు స్టెప్ వెనక్కి పోతుంది. మనం ఎక్కడ పురోగతి చెందుతామంటే ఇంకెక్కడ ముందుకు వెళ్తాం, ఇంకెక్కడ మా మహిళా జాతిని అభ్యున్నతిలోకి తీసుకొస్తారు, ఎక్కడ మమ్మల్ని ఎదగనిస్తారు అనేది వచ్చేసింది. అలా వచ్చేసినప్పుడు వాడిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తే ఇంకొకడు భయపడతాడు.
అలా జరగకుండా ఉండాలి, ఇలాంటి అకృత్యాలు జరగకుండా ఉండాలంటే అతన్ని కఠినంగా శిక్షించాలి. ఆడి ఎవరు అన్నది కాదు, వాడిని కఠినంగా నడి బజార్లో శిక్షించాలి. కొన్ని దేశాలలో ఉంటాయి, వాడిని చేస్తే నడి బజార్లో నిలబెట్టి అందరు చూస్తుండగా ఉరిదీస్తారు, అందరు చూస్తుండగా కాల్చి పడేస్తారు. అలాంటి శిక్షలు మన భారతదేశంలో కూడా చేసేస్తే ఇంకొకటి ఇలాంటి అకృత్యాలు చేయకుండా ఉంటారనేది మా మహిళలందరి తరఫున కూడా నేను అనుకుంటున్నాను. ఇలా జరగాలని నేను కోరుతున్నాను. అలా జరగాలని కోరుకుంటున్నాం కదా, అలా నిర్దాక్షిణ్యంగా వాళ్ళని చంపేస్తేనే మహిళలకు న్యాయం జరుగుతుంది. ఇంకొకటి అలాంటి అకృత్యం చేయకుండా ఉంటాడు, ఇంకొకటి భయపడతాడు. ఎవడైనా సరే ఇలాంటి ఆడపిల్ల జోలికి రాకుండా ఉంటాడు. ఎవరైనా నా భార్య తప్ప అందరూ నా చెల్లి, నా తల్లి, నా సోదరి అనుకుంటారు తప్పితే వేరే అనుకోకుండా ఉండాలంటే అందరూ మనం వాడికి శిక్షించాలనే నినాదం మీదనే మనం కట్టుబడి ఉండాలి. ఆ సోదరి మన కుటుంబానికి సంతాపం తెలియజేయాలి. అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. సూర్యాపేట జిల్లా చెరుకు యాకలక్ష్మి, సిఐటియు శ్రామిక మహిళా జిల్లా కార్యదర్శి నా పేరు. బెంగాల్లో జరిగినటువంటి ఘటన చాలా ఘోరమైనటువంటి ఘటనగా భావిస్తున్నాం. ఆర్జీ కార్ కళాశాల వైద్యశాలలో అమ్మాయిపై అత్యాచారం జరగడం, అక్కడ ఆమె శిక్షణ పొందుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అలాంటి అమ్మాయిపై అత్యాచారం చేయడం, వైద్య కళాశాలలో ఇలాంటి ఘటనలు జరగడం చాలా ఘోరమైనటువంటి ఘటన. ఇవాళ భారతదేశం మొత్తం కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. విద్యార్థులు, యువజనులు, యువతులు, అట్లాగే డాక్టర్స్ ఈరోజు ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై, టీఎంసీ ప్రభుత్వంపై, బీజేపీ ప్రభుత్వం ఈ రకంగా ఒకరిపై ఒకరు బాహాబాయికి దిగడం చాలా విచారకరమైనటువంటి సంఘటనగా భావిస్తూ ఉన్నాం. అక్కడ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులను విచారణ చేసి నిందితులను పట్టుకొని వాళ్ళని శిక్షించే బాధ్యత ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. ఉత్తరాఖండ్లో కూడా ఒక నర్సుపై ఇలాగే అత్యాచారం చేసి హత్య చేస్తే కనీసం పట్టించుకున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా అక్కడ పూర్తి స్థాయిలో మహిళలకు రక్షణ కల్పించే విధంగా వైద్య కళాశాలలో కానివ్వండి, ఇతర రంగాల్లో కానివ్వండి, వాళ్లకు రక్షణ కల్పించే విధంగా మహిళలకు ఏర్పాటు చేయాలని కోరుకుంటా ఉన్నాను. విధి నిర్వహణలో ప్రజలకు ఉత్తమ సేవలు అందించే ప్రతి ఉద్యోగికి ఎల్లవేళలా గుర్తింపు లభిస్తుందని విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావేళ్ల సీతారామయ్య అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇండియన్ పోలీస్ మెడల్ అందుకున్న డీఎస్పీ శ్రీధర్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. సామాజిక సేవల్లోనూ శ్రీధర్ రెడ్డి విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో సుదర్శన్ రెడ్డి, రాంబాబు, నరసయ్య, లక్ష్మీకాంత్ రెడ్డి, జగన్మోహన్ రావు, రంగారావు, భిక్షం, బ్రహ్మరాంబ, జాఫర్, రుక్ముద్దీన్, హరిబాబు, సాంబులు తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేటను మాదక ద్రవ్య రహిత జిల్లాగా మార్చాలని సూర్యాపేట సామాజిక అధ్యయన వేదిక ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ బిఎస్ లతను కలిసి వేదిక కన్వీనర్ న్యాయవాది భద్రయ్య వినతి పత్రం అందజేశారు. గంజాయి, మాదక ద్రవ్యాలు ఉత్పత్తి చేసేవారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులతో డ్రగ్స్ పై సమీక్షా సమావేశం నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో కో కన్వీనర్ లింగయ్య, సభ్యులు నరసయ్య, అబ్దుల్ కరీం, ఆనంద్ భాస్కర్, ఉమర్, పరమేష్ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. అది పట్టపగలే. నిన్న మొన్న వరుస దొంగతనాల సంఘటనలు ఇంకా పట్టణ ప్రజల్ని వణికిస్తూనే ఉన్నాయి. ఇంతలోనే ఈరోజు మరో చోరీ యత్నం జరిగింది. స్థానిక నలంద జూనియర్ కళాశాల వద్ద చైన్ స్నాచింగ్ జరిగింది. ఓ మహిళ మెడలో నుంచి చైన్ను బలవంతంగా లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు ఓ యువకుడు. మహిళ గట్టిగా కేకలు వేయడంతో పక్కనే ఉన్న కొందరు యువకులు వెంబడించి ఆ యువకుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఇన్ని సంఘటనలు వరుసగా జరుగుతున్నా సూర్యాపేట పోలీసులు మాత్రం మొద్దు నిద్రను వీడడం లేదు. ఖాకీలు మేల్కోవాలంటే ఇంకెన్ని దొంగతనాలు జరగాలో అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోతున్నా సారు డిమార్ట్ పోతుంటే ఈ పాడకావు గాడ కారం మిల్లు ఉన్నదండి. కారం మిల్లు కొద్దిగా అంటే ఒకటే అడుగు అయితే కారం మిల్లు వస్తుంది. ఏది నాది చేయి మీద చేయలేడు చూసేసరికి చేసుకొని ఉత్తనే ఉండు.
అయితే ఏంద్రా దొంగ 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 ఏంద్రా నా తీసుకోపోతేనే నన్ను అరుస్తూనే ఉన్నా దొంగ దొంగ అనగానే వాళ్ళు వెళ్ళిండు. ఎన్ని తులాల బంగారం అమ్మని? అది 2 తులాల కొంచెం పెచ్చు ఉంటుందండి. నిన్నేమన్నా అడిగిండా? అదొకటి అడిగాను. ఏం అడగలేదు, వాడు మాట కూడా మాట్లాడలేదు. నా వెనకంగా వచ్చిండు, నేనే ముందో వాడు వెనకంగా వచ్చిండో తెలియదు. ఇట్లా గుంజింది కదండి, గుంజేసరికి చెవుకిది అయింది. మా ఇంట్లో ఉన్నా చూసాక దొంగ చేంజ్ దొంగ గోడ దూకిన గోడ దూకి మా ఇంటి పక్కన కాలం ఇద్దరు వచ్చారు వచ్చి ఊసేసి చుట్టూ అక్కడ దొరికాడు. ఒకడే వస్తుండు ఒకడే వచ్చిండు ఇంకోటి ఉంటాడు అంతే ఒకటే ఊరుకొచ్చి తీసుకొని ఒకటే ఊరుకొచ్చిండు. మీరు ఒకరే ఇదేనమ్మా చూసుకో ఆడ పడ్డాడు తెమ్మిడి గారు చూద్దాం బుల్ల తెమ్మిడి ఇచ్చిండు పుస్తకాలు ఇచ్చిండు. నువ్వెందుకు వచ్చినారు మరి ఎందుకు దొంగతనం చేసినావు? ఫస్ట్ అయిందే తాడేది హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై దాడి చేయడం హేయమైన చర్య అని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్ గూండాలు చేసిన పనేనని ఆయన ఆరోపించారు. ఇలాంటి చిల్లర వేషాలకు తాము భయపడబోమని కేసీఆర్ ఓ శిఖరమన్నారు. ఆయన ముందు ఇలాంటి వేషాలు నడవబోవని ఆయన చెప్పారు. ఈరోజు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. విద్యానగర్లో మహిళా లోకం గర్జించింది. 200 మంది మహిళలు నినాదాలు చేస్తూ ర్యాలీగా రామలింగేశ్వర టాకీస్ వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, మాన ప్రాణాలకు రక్షణ కల్పించాలని 45వ వార్డు కౌన్సిలర్ పావని కృపాకర్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రముఖ వైద్యురాలు విజయలక్ష్మి, రెడ్ క్రాస్ జిల్లా చైర్పర్సన్ కోటేశ్వరి, హైమావతి, అమర జవాన్ కల్నల్ సంతోష్ బాబు, మాతృమూర్తి, మంజుల తదితరులు పాల్గొన్నారు. భేటీ బచావో భేటీ పడావో కార్యక్రమంలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో విద్యార్థినులతో ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థినులు ధైర్యంగా ఉంటూ శ్రద్ధగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. అనంతరం ఎస్సీ ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి, జిల్లా సంక్షేమ శాఖాధికారి తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులకు 2 లక్షల మేర రుణమాఫీ చేసి చూపించామని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు కోదాడలో కాశీనాథం ఫంక్షన్ హాల్లో హుజూర్ నగర్ నియోజకవర్గానికి సంబంధించి నిర్వహించిన రైతుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సాంకేతిక సమస్యల వల్ల కొంతమంది పేర్లు, వివరాలు నమోదు కాకున్నా ఆందోళన చెందవలసిన అవసరం లేదని మంత్రి రైతులకు సూచించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇవి ఇవాల్టి బులెటిన్ విశేషాలు. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.